వెల్కమ్ టు అబిన్ఫో. మొత్తానికైతే ఇందిరమ్మలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. 10 ఏళ్ల తర్వాత చిగురించిన పేదల సొంతింటి ఆశలు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8.44 లక్షల మంది అప్లై. అర్హులు 5 లక్షల మంది ఉండొచ్చని అంచనా. అంటే దాదాపు 8,500,000 మందిలో 5 లక్షల మంది దాకా అర్హులు ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు అంచనా అయితే వేస్తున్నారు. మొదటి విడతలో 45,000 మందికి లబ్ధి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్మాణ దశలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి కసరత్తు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఈ ఇందిరమ్మ ఇళ్లతో పాటు డబుల్ బెడ్రూమ్ ఏవైతే గత ప్రభుత్వంలో సగం నిర్మించి కొన్ని జాగాల నిర్మాణం పూర్తయినా కూడా ఇంకా పంపిణీ చేయలేదు. అలాంటి వాటిని కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లతో పాటు డబుల్ బెడ్రూమ్లు కూడా పంపిణీకి అయితే కసరత్తు అయితే చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్దాం. తమ సొంతింటి కళ నెరవేరుతుందనే ఆశలు పేదల్లో మళ్ళీ చిగురించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి గతంలో అమలైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పునఃప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గత సర్కార్ కట్టిస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోవడంతో నిరాశలో ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రకటన ఊరటనిస్తుంది. ప్రజాపాలనలో విజయోత్సవాల భాగంగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి స్కీమ్ను త్వరితగతిన అమలు చేసేందుకు ఇప్పటికే ఆదేశించారు. మొదటి విడతలో సొంత స్థలమున్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 8.44 లక్షల మంది అప్లికేషన్లు అయితే వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో ప్రజాపాలనలో భాగంగా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్లు, అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు అప్లికేషన్ స్వీకరించిన విషయం తెలిసిందే. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8,44,520 లక్షల అప్లికేషన్లు అయితే అందాయి. వీటిలో కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 3,48,000 అప్లికేషన్లు అయితే వచ్చాయి. ఇలా చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఏదైతే ప్రజాపాలన ద్వారా అప్లికేషన్ చేసుకున్నారో వారి ఇళ్లలోకి అయితే కంపల్సరీ వస్తారు. వారి ద్వారానే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ చేశారని చెప్పేసి ఇదండి ప్రజెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పెండింగ్ పనులపై దృష్టి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అసంపూర్తి నిర్మాణంతో పంపిణీ నోచుకోలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25,549 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసినప్పటికీ 14,861 ఇళ్ల పనులు మాత్రమే ప్రారంభించారు. కొన్ని చోట్ల లాటరీ ద్వారా లబ్ధిదారులను గుర్తించిన ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. హుజురాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం తుదిదశకు చేరుకున్నప్పటికీ కరెంట్, ఇతర సౌకర్యాల కల్పన జరగలేదు. ఇలాంటి పెండింగ్ పనులు పూర్తి చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. సొంత స్థలం ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూనే సొంత స్థలం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికైతే చాలామంది ఎదురు చూస్తున్నారు, స్థలం ఉన్న వారికి ఏమో 5 లక్షల రూపాయలు 100% కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇస్తుంది. అలాగే స్థలం లేని వారికి సెకండ్ ఫేజ్లో స్థలంతో కూడిన 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లోనే ఏవైతే పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు అంటే పంపిణీ చేయకుండా అలాగే అసంపూర్తిగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసి ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారిలో కొంతమందికి డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ డబుల్ బెడ్రూమ్ అలాగే ఇందిరమ్మ ఇళ్ల కోసం వారికైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి అప్డేట్స్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను డైలీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను కామెంట్ సెక్షన్లో రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన మెయిల్ కూడా మెయిల్ చేయొచ్చు. అబౌట్కి వెళ్తే మెయిల్ ఉంటుంది. మెయిల్ అడ్రస్లో కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.